కన్నవారంటూ ఎవరూ లేని అనాథులకు సాయం చేయాలనే మంచి ఆలోచనతో సూర్యాపేట జిల్లా దొండపాడు గ్రామం నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన జి రమాదేవి గారు, వారి కుమారుడు కోడలు అయిన విజయభాస్కర్ రెడ్డి, గృహలక్ష్మి గారు, వారి మనవడు నిఖిల్ రెడ్డి గారు శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా మహామహిమాన్విత దైవమైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని స్వామి చెంత వారి పేర్లపై, వారి గోత్రనామమైన పానుగోళ్ల గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. పానుగుళ్ల గోత్రోభవస్య నామధేయస్య విజయభాస్కర్ రెడ్డి నామధేయస్య గృహలక్ష్మి నామధేయస్య ఝాన్సీ చంద్రిక నామధేయస్య అఖిల్ రెడ్డి నామధేయస్య నిఖిల్ రెడ్డి నామధేయస్య రమాదేవి నామధేయస్య వెంకటేశ్వర రెడ్డి నామధేయస్య ఆస్మాకం సహా కుటుంబానం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. పరమ పవిత్రమైన శివలింగానికి అభిషేకం చేసి వర్ణనాతీతమైన ఆనందాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులందరినీ మనసారా దీవించారు. భక్తులైన విజయభాస్కర్ రెడ్డి, గృహలక్ష్మి గారు వారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చల్లని చూపులు ఉండాలని కోరుకుంటూ స్వామి చెంత మోకాళ్లు వేసి ప్రార్థించారు. సేవామూర్తి రమాదేవి గారు శివపుత్రుల మనుగడ నిమిత్తం హుండీలో కానుకలు సమర్పించి ధాతృత్వాన్ని చాటుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. కుటుంబమంతా కలిసి ఆశ్రమ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన శివాలయానికి ఇటుకలు సమర్పించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. దేశంలోన ఎక్కడ లేని తీరుగా సేవాశ్రమంలో శివాలయం నిర్మించగా స్వామి క్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి జి రమాదేవి గారు వారి భర్త కీర్తిశేషులు నాగిరెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకుని అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి నిర్భాగ్యుల నిండైన దీవెనలు పొందారు. దూరాన్ని భారంగా భావించక ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి అనాథులను ఆదుకున్న ఈ పుణ్యమూర్తుల కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు గున్నం విజయభాస్కర్ రెడ్డి, తొండపాడు గ్రామం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా. మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా, గున్నం నాగిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అన్నదానానికి సహాయం చేయడానికి వచ్చాము. మేము 3 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఒక రేకుల షెడ్ ఉండే. తర్వాత చూశాను, చాలా ఏదోటి మంచి కార్యక్రమం చేయాలని ఆలోచించి ఇప్పుడు వచ్చి అన్నదానానికి సపోర్ట్ చేశాము. వచ్చేటప్పుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం చూసాము, చాలా బాగుంది. దానికి కూడా సాయం చేయాలని అనుకుంటున్నాం ముందుగా వచ్చి. అందుకే అందరికీ ఏం కోరుకున్నానంటే ఇటువంటి కార్యక్రమం చేసే వాళ్ళకి అందరం సపోర్ట్ చేస్తే ఇంకా బాగా జరిగిద్ది. ఇక్కడ 600 మంది అనాథలను చూశాను. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు.
అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.